హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. అందమైన ప్రేమ కథ ఛానల్ తర్వాయి భాగంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కథను వినండి, నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా కథలోకి వెళ్ళిపోతే బాబు కొంగు పట్టుకొని కళ్యాణి కొంగు పట్టుకొని మేడ మీదకి వచ్చాడు. అప్పటికి 1-2 సార్లు వదిలించుకోవాలని చూసింది, కానీ కళ్యాణి సాధ్యం కాలేదు. ఆమె వెంట పైకి వెళ్తున్న బాబుని చూస్తూ పాప అనిందనమాట. దొంగ వెధవా, నాన్న రాని నీ పని చెప్పకపోతే చూడు అన్నది. కళ్యాణి చెప్పని పాప తిరిగి అలా చేయొద్దన్నట్టుగా చూసింది. పాప నిర్లక్ష్యంగా చూసింది. మధ్య నీదేంటి, మా నాన్న, మా చింటూ, మా పప్పు, నా ఇష్టం, నువ్వెవరు మధ్య వద్దనడానికి అన్నట్టుగా. కళ్యాణి కొడతా అన్నట్లు చేతి చూపించింది. ఏంటి, నన్ను కొడతావా? అవును, పెడి పెడిమని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను, జాగ్రత్త అన్నట్టు చూసింది కళ్యాణి. పాప 2 చేతులు నడుము మీద పెట్టుకుని గుడ్లు పెద్దవి చేస్తూ, ఏంటి నువ్వు నన్ను కొడతావా అంది. అవును అన్నట్టు కళ్యాణి తలూపి పాప మొహంలో కనబడుతున్న ఆశ్చర్యం, కోపం చూసి రాబోతున్న నవ్వు దాచుకోవడానికి మొహం చట్టుకుని పక్కకు తిప్పేసి పైకి వెళ్ళిపోయింది. చింటూ పిన్ని పిన్ని అంటూ కొంగు వదలకుండా పైకి వచ్చేశాడు. కొడుతుందంటే కొట్టడం. ఓసి ముంగి మొహం దానా, మా నాన్న లేరని ఇట్లా తెలిసి అంటున్నావా? నాన్న రాని నీ పని చెప్పకపోతే చూడు, కింద నుండి పాప అరుస్తోంది. కళ్యాణి పాప కేకలకి బాధపడలేదు, చిరాకు పడలేదు. అప్పుడప్పుడు పాప చేత అలా వాగించడం కళ్యాణికి సరదా అయిపోయింది. ఇంత చిన్న వయసులోనే ఇంత గడిసరైతే పెద్ద అయిందంటే అమ్మో ఇంకేమన్నా ఉంది, ఊళ్ళో ఏలేస్తుంది అనుకునింది. కళ్యాణి డాబా పైన బట్టపరిచి చాటలో పప్పు దాని మీద ఆరబోసి వేళతో కలుపుతోంది. పిన్ని పిన్ని నాతో మాట్లాడవా, నేను ఇంకెప్పుడు ఇలా చెయ్యను అంటూ కళ్యాణి కొంగపట్టు లాగుతూ అంటున్నాడు చింటూ. కళ్యాణి నిజంగా కోపం వచ్చింది. అలాగనే మొహం సీరియస్గా పెట్టుకుని కూర్చుంది. పప్పు ఆరబోస్తోంది. పప్పు ఆరబెడ్డ అయిపోయిన తర్వాత కిందికి దిగి వచ్చేటప్పుడు తల తిప్పి ఒకసారి వీధిగమ్మ వైపు చూసింది కళ్యాణి. అప్పుడే సందు మొదట్లోకి ఇంటికి తిరిగి వస్తున్న ప్రకాశం కనిపించాడు. అతను డాబా ఎక్కొద్దన్న తర్వాత తను మళ్ళీ ఎప్పుడూ డాబా మీద నిలబడి అతని దృష్టిలో పడలేదు. అతను వచ్చేస్తున్నాడు, ఇంకా కాఫీ డికాషన్ కూడా వేయలేదు. అది జ్ఞాపకం రాగానే గబగబా కిందికి రాబోయింది. పిన్ని పిన్ని అంటూ కొంగులాగాడు చింటూ. కళ్యాణి వంగి వాడి చేతిలోంచి పమిటి కొంగను బలవంతంగా లాక్కుంది. కళ్యాణి 4-5 మెట్లు కూడా దిగలేదు. పైనుంచి దిగుతున్న చింటూకి ఇవ్వమన్నాడు. కళ్యాణి తిరిగి చూసే లోపల మెట్లు దిగడంలో అడుగు తప్పిన చింటూ శరీరం మెట్ల మించి జారి బంతిలో కిందకు దొరికిపోయింది. కెవ్వుమన్న వికృతపు కేకతో కళ్యాణి ఒక్క అంగకి 2 మెట్లు చొప్పున దిగుతూ మెరుపులా వచ్చి చింటూను 2 చేతుల పైకెత్తి గుండెలకి హత్తుకుంది. ఇంట్లోంచి పాప కూడా పరిగెత్తుకొచ్చి ఏంటి ఏమైంది అంటూ చింటూకి అంటూ దగ్గరికి వచ్చింది. చింటూకి ముక్కు మీద పై పెదం మీద బలంగా గాయం తగిలింది. బుటబుటా రక్తం గారిపోతోంది. భయంతోనో లేక దెబ్బ బలంగా తగలటం వల్లనో బాబులో శరీరంలో చైతన్యం లేదు. కళ్యాణి ఇంట్లోకి వచ్చి గబగబా అల్మారాలో ఉన్న పౌడర్ తీసి చింటూ మొహం మీద అద్దసాగింది. అదే సమయంలో వీధి తలుపులు తెరుచుకున్నాయి. ప్రకాశం లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే నాన్న అంటూ పాప ఎదురెళ్ళిపోయింది. నాన్న, చింటూ చచ్చిపోయాడు, పిన్ని మేడ మించి తోసేసింది ఏడుస్తూ చెప్పింది పాప. చింటూ మాట పలుకు లేకుండా పిన్ని చేతుల్లో వేలాడడం చూసేసరికి పాపకు భయంతో మతిపోయింది. చింటూ ఒక్క క్షణం కొయ్యబారిపోయినట్టు నిలబడిన ప్రకాశం మరుక్షణంలో కళ్యాణి పక్కనున్నాడు. ఏమిటి, ఏమైంది, ఎలా పడ్డాడు? కళ్యాణి 2 చేతుల్లోంచి చింటూ లాక్కుని 2 చేతుల మీద అడ్డంగా పడుకోబెట్టుకుని చూస్తూ అడిగాడు. చింటూ ముక్కులోంచి కారుతున్న రక్తం చూసేసరికి అతని కళ్ళు చెదిరిపోయాయి. పడ్డాడు నాన్న, పిన్ని తోసేసింది. మరేం పప్పులో నీళ్లు పోసి పాడు చేశాడు అందుకని కావ్య సంజేష్ ఇచ్చేసింది. కాదు నేనేం తోయలేదు. ధరణి తల వేగంగా అడ్డంగా ఊపింది. ప్రకాశం అదేం పట్టించుకునే స్థితిలో లేడు. పసిపిల్లాడు, వాడి మీద నీ కోపం అంతా ఉరిమినట్టుగా ఉంది అతని స్వరం. ఆ వెంటనే పిడుగుపడింది. ప్రకాశం చెయ్యి కళ్యాణి చెంప చెళ్ళుమనిపించింది. అతని కళ్ళు అగ్నిగోళాల్లాగా ప్రెజరిల్లాయి. ఈ పిల్లల కోసమే నువ్వు ఇంటి అడుగుపెట్టావన్న సంగతి మర్చిపోకు. వీళ్ళు లేకపోతే నీ మొహం చూసే అవసరం కూడా నాకు ఉండేది కాదు అని కఠినంగా అనేసి అతను చింటూని భుజాన్ని వేసుకుని పాపను తీసుకుని పక్క వీధిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. కళ్యాణి ప్రాణం ఎగిరిపోయినట్లయి కొయ్య బొమ్మలు అక్కడే నిలబడిపోయింది. ఏమిటి అసలు ఏమైందని ఆలోచించేందుకు రవంతైనా శక్తి కూడా మిగలలేదు. చింటూ బతుకుతాడో లేదో అని ప్రాణం విలువలాడిపోతోంది. ఈ పిల్లల కోసమే నువ్వు ఇంట్లో అడుగుపెట్టావన్న సంగతి మర్చిపోకు. వీళ్ళు లేకపోతే నీ మొహం చూసే అవసరం కూడా నాకు లేదు. ప్రకాశం కంఠం 1,000 కంఠాలుగా మారి చెవుల్లో అరుస్తూ గంగవీరులు ఎత్తుతోంది. అరగంటలో తండ్రి పిల్లలిద్దరూ తిరిగి వచ్చారు. చింటూని తన దగ్గరే పడుకోబెట్టుకున్నాడు ప్రకాశం. చింటూకి గండం తప్పింది. పర్వాలేదు అనుకుంది కళ్యాణి.
పాపకి అన్నం పెట్టింది. అన్నం తిన్న తర్వాత పాప కొద్దిసేపు తండ్రి దగ్గర కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్తూ అతని ఒళ్ళోనే నిద్రపోయింది. ప్రకాశం పాపని తీసుకొచ్చి పిల్లల కోసం వేసిన పక్క మీద పడుకోబెట్టాడు. పిల్లలిద్దరిని చూస్తూ చాలాసేపు జుట్టులోకి వేలు పోనిచ్చి ఆలోచిస్తూ అలాగే కూర్చునిపోయాడు. కళ్యాణి వంటింట్లో అతనికి భోజనం కోసం అన్నీ సర్దిపెట్టి ఎదురు చూస్తూ కూర్చుంది. అతను వస్తాడో రాడో తెలియదు. వెళ్ళి పిలిచే సాహసం చేయలేదు. చాలా సమయం తర్వాత అతను వంటింటి వైపు వచ్చాడు. అతని అడుగుల చప్పుడు వినగానే కళ్యాణి లేచి నిలబడింది. గుమ్మంలో నిలబడిన అతని కళ్ళెత్తి కళ్యాణి వైపు శాంతం చూడకుండానే నాకు ఆకలి లేదు, నేను భోజనం చేయను, నువ్వు తినేసి పడుకో అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతని వెంట వెనకే వెళ్ళాలని, జరిగిందంతా చెప్పాలని, ఎలాగైనా అతని బతిమాలు తీసుకొచ్చి అన్నం పెట్టాలని ఆరాటపడుతున్న హృదయాన్ని నొక్కిపెట్టి కళ్యాణి తలుపులు వేసి వచ్చి తను కూడా పడుకుంది. యువతల గదిలో చాప మీద కళ్యాణి పడుకుంది. అవతల గదిలో కుర్చీలో అతను కూర్చుని ఉన్నాడు. ఇంకా ఇద్దరూ నిద్రపోలేదు. ఒకరిని బాధాపూరితమైన గతం పీడిస్తుంటే మరొకరికి భవిష్యత్తు ఏమిటా అని భయం బెదిరించసాగింది. ఇద్దరి మధ్య అడ్డుగా ఉన్నది ఒక గోడ మాత్రమే. కళ్యాణికి ఆ గోడ మోగతనం అనే దుర్భేద్యమైన అడ్డుగోడగా అనిపించసాగింది. జీవితంలో మొట్టమొదటిసారిగా తన మూగ పిల్లని చేసినందుకు భగవంతుడిని నిందిస్తూ ఏడవసాగింది కళ్యాణి. పాప ఇలా ఎందుకు చేస్తోంది? కావ్య తన పట్ల కఠినంగా ప్రవర్తించడానికి ఇరుగు పొరుగు ప్రచారం చాలా ఉందని కళ్యాణికి తెలిసి కూడా ఏం చేయలేకుండా ఉంది. ఇక్కడ కూడా అదే నిస్సహాయత్వం. కళ్యాణి గుండెలు ఘోషిస్తున్నాయి, సముద్రాలు అయ్యాయి. మర్నాడు ఉదయం లేవగానే తండ్రి మెలకువ వచ్చిన చింటూని ఎత్తుకుని ఎలా పడ్డావు ఏంటి అని యథాలాపంగా అడగగానే పిల్లాడు జరిగిందంతా చిన్న చిన్న మాటలతో చెప్పాడు. నువ్వే పడ్డావా? పిన్ని నిన్ను పడేయలేదా? తెల్లబోతూ అడిగాడు ప్రకాశం. ఆటంగా తలూపాడు బాబు. పిన్ని నన్నెందుకు పడేస్తుంది? పిన్ని మంచిది నాన్న, నన్ను ఎప్పుడూ ఎత్తుకుంటుంది అమాయకంగా చెప్తున్న వాడి వైపు పరీక్షగా చూశాడు ప్రకాశం. అక్కే మంచిది కాదు నాన్న. మరే నువ్వు లేనప్పుడు పిన్నిని తిడుతుంది, ఎక్కిరిస్తుంది. చింటూని కళ్యాణి పడేయలేదా? కావ్య అలా చెప్పిందే మరి. కావ్యని పిలిచి అడిగాడు ప్రకాశం. ఇద్దరు పైకెక్కారు. దిగి వచ్చేటప్పుడు బాబు కింద పడ్డాడు. రక్తం చూసేసరికి నాకు భయం వేసింది. పిన్ని తోసేసి ఉంటుంది అనుకున్నాను అంది కావ్య ఏమాత్రం అదురు బెదురు లేకుండా. చింటూకి పిన్నంటే ఎందుకు ఇంత ఇష్టమో కావ్యకి అర్థం కాలేదు. వాడికి బుద్ధి లేదు, చిన్నపిల్లాడు. అమ్మ చోటు తీసుకోవాలని వచ్చిందని తెలియదు అనుకునింది పాపం. ప్రకాశం కళ్యాణి ఆ రోజు ముఖాముఖి కలుసుకోలేదు. ఉదయం కాఫీ మాత్రమే తాగిన ప్రకాశం 10 గంటలకి టిఫిన్ తినకుండానే వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం కూడా ఇంటికి రాలేదు. సాయంత్రం కూడా రాలేదు. అతను రాత్రి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. పిల్లలిద్దరూ అప్పటికే నిద్రపోయారు. ఈరోజు బయటికి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటి ముఖం పెట్టే వరకు అతనికి ఒక్క క్షణం కూడా తీరిక చిక్కలేదు. హోటల్ కట్టిస్తున్న ప్రొప్రైటర్స్ ఊరి నుంచి వచ్చారు. వాళ్ళతో కలిసి అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోయింది. సాయంత్రం అవగానే ఇంటికి బయలుదేరుతుంటే వాళ్ళు తమతో భోజనం చేయమని బలవంతం పెట్టారు. తప్పించుకోవడానికి వీలు లేకపోయింది. కళ్యాణిని చూడగానే అతనికి గుర్తుకు వచ్చింది. ఒక్క నిమిషం ఇంటికి వచ్చి చెప్పి వెళ్ళినట్లయితే బాగుండేది అనిపించింది. లోపలికి వచ్చి బట్టలు మార్చుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని అతనికి కళ్యాణి తువాలు తీసుకొచ్చి అందించింది. నేను భోజనం చేయను, నువ్వు చెయ్యి అన్నాడు. వంటింట్లోకి వెళ్ళబోతున్న కళ్యాణి గిరుక్కున వెనక్కి తిరిగి చూసింది. క్షణంసేపు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి. సూర్యం గతుక్కుమన్నాడు. రాత్రి నుంచి దుఃఖంతో వ్యధతో కుమిలిపోతున్న కళ్యాణి హృదయం ఆ కళ్ళలో స్పష్టంగా ప్రతిఫలిస్తోంది. కళ్యాణి అప్రయత్నంగా పిలిచాడు అతను. అలా ఉన్నామే, ఒంట్లో బాగాలేదా? కళ్యాణి తల తిప్పుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది. ప్రకాశం ముందు గదిలోకి వచ్చి కూర్చున్నాడన్న మాటే కానీ అతని మనసంతా ఏదోలా ఉంది. నీరసంతో దించుకుపోయిన కళ్ళు, వ్యధతో కమిలిపోయిన మొహం రెండూ అతని కళ్ళెదుటే మాటిమాటికి వచ్చి నిలిచి మిగతా ఆలోచనలన్నీ మారిపోయేలా చేస్తున్నాయి. కళ్యాణి వాలకం చూస్తే మధ్యాహ్నం కూడా తిన్నట్లు లేదు. తను బయట పనులతో ఆ హడావుల్లో రాత్రి సంఘటనని అంత పట్టించుకోలేదు. దాదాపు మర్చిపోయాడు కూడా. కానీ ఇంట్లో ఉన్న కళ్యాణి దానికి 1000 అర్థాలు కల్పించుకుంటూ బాధపడుతూ కూర్చున్నదేమో. ప్రకాశంకి హఠాత్తుగా కళ్యాణి అంటే జాలేసింది. నిజానికి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి ఏం బాగుంది? తన నుంచి శారీరకంగా ఎలాంటి ఆనందం లేదు. మానసికంగా సరే. ఆర్థిక పరిస్థితుల ఒత్తిడి వల్ల సుఖమూ లేదు. పైగా మనసులో ఉన్నమాట పైకి చెప్పలేని మూగతనం. తను చాలా నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. ఒకరి బాధలు ఇంకొకరు నెత్తిన రుద్ది వాళ్ళని పీడించడం ఏం న్యాయం? కళ్యాణి పట్ల ప్రేమానురాగాలు లేకపోతే మానేది. కనీసం జాలైనా చూపించడానికే హఠాత్తుగా పిలిచాడు అతను. 10 నిమిషాల తర్వాత గుమ్మం బయట కళ్యాణి కనిపించింది. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. కళ్యాణి గ్లాసుతో నీళ్ళు తెచ్చి ఇచ్చింది. నీళ్ళ గ్లాసు అందుకుంటూ అడిగాడు, భోంచేశావా అని. వెంటనే సమాధానం లేదు. నిన్నే అడిగేది, ఏం చేశాను అన్నట్లు తలెప్పింది. నిజమే చెప్తున్నావా అన్నాడు. మళ్ళీ సమాధానం లేదు. నేను అన్నం తినకుండా నువ్వు తినడం ఎప్పుడూ అలవాటు చేసుకున్నావు. కళ్యాణి తలెత్తి చూసింది.
నా దగ్గర అబద్ధం ఆడే ధైర్యం కూడా ఉందా నీకు అడిగాడు. కళ్యాణి తలదించుకుని ఊరుకుంది. వెళ్ళి భోజనం చేసి చెయ్యి. నీ వాలకం చూస్తే ఉదయం కూడా తిన్నట్టు లేదు. కళ్యాణి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. కళ్యాణి వెనక నుంచి మృదువుగా పిలిచాడు అతను. కళ్యాణి ఆగింది కానీ వెనక్కి తిరగలేదు. నిన్న నా నుండి పొరపాటు జరిగిపోయింది. నా తొందరపాటు క్షమించు. అది మనసులో పెట్టుకోవద్దు. మర్చిపో. కళ్యాణి ఆ పైన వినాల్సింది లేనట్టు వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10-15 నిమిషాలు ఎదురు చూశాడు ప్రకాశం. వంటింట్లో ఎలాంటి శబ్దం లేదు. చదువుతున్న పుస్తకం మూసి పక్కన పెట్టి మెల్లగా లేచొచ్చాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి పొద్దుపోవడం వల్ల బయట కూడా ఎలాంటి శబ్దమూ లేదు. అడుగుల శబ్దం కానివ్వకుండా గుమ్మంలోకి వచ్చి నిలబడ్డాడు ప్రకాశం. అక్కడ కనిపించిన దృశ్యం చూసేసరికి అతని గుండెలు ద్రవించిపోయాయి. ఫ్రెండ్స్, మిగిలిన కథ రేపు. ఇవాళ కథ ఎలానే ఉందో, నచ్చిందో లేదో లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మరోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.